ఓం గం గణపతే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో మార్చి నెలలో అనగా పాల్గొన మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చింది, ఈ రోజున స్వామివారిని ఏ నామంతో పూజించాలి, పీఠం పేరేంటి, ఇంకా చంద్రోదయ సమయాలు ఏంటి, ఇంకా కొత్తగా ఈ వ్రతాన్ని ప్రారంభించే వాళ్ళు ఈ రోజున ప్రారంభించవచ్చా అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాండి. మానవులను కష్టాల నుండి గట్టెక్కించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతము. ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి నాడు ఈ సంకటహర చతుర్థి వ్రతం అయితే చేసుకుంటామండి. ఒకవేళ సంకటహర చతుర్థి మనకి మంగళవారం రోజున వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి అంటాము. ఇలా రావడం చాలా విశేషమైందండి. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి అండి. మనం ఈ సంకటహర చతుర్థి రోజున సంకల్పం తీసుకొని స్వామివారికి ముడుపు కట్టుకొని 3 నెలలు కానివ్వండి, 5 నెలలు కానివ్వండి, 7 నెలలు కానివ్వండి, 9 నెలలు కానివ్వండి, స్వామివారికి ముడుపు కట్టుకొని పూజ చేసుకుంటే మన కోరిక అనేది అతి శీఘ్రంగా నెరవేరుతుందండి. అయితే ఈ నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. ముందుగా చవితి తిథి ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకుందాము. చవితి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం మార్చి 6వ తేదీ అనగా శుక్రవారం రోజున సాయంత్రం 5:24 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం మార్చి 7వ తేదీ అనగా శనివారం రోజున సాయంత్రం 6:34 వరకు మనకి చవితి తిథి అయితే ఉంటుందండి. చంద్రోదయ సమయానికి చవితి తిథి ఏ రోజు ఉంటుందో ఆ రోజున మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించాలండి. దీని ప్రకారం మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ వచ్చి 2026 సంవత్సరం మార్చి 6వ తేదీ అనగా శుక్రవారం రోజున ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి 8:56 వేరు వేరు ప్రాంతాల్లో చంద్రోదయ సమయం వేరు విధాలుగా ఉంటుందండి. మీకు ఎవరికైనా చంద్రోదయ సమయాలు కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఇంకా ఈరోజు స్వామివారిని బాలచంద్ర మహాగణపతి అనే నామంతో పూజించాలి. పీఠం పేరు వచ్చి ఆగమ పీఠము. ఓకే అండి, ఎవరైనా కొత్తగా వ్రతాన్ని ప్రారంభించాలి అనుకుంటే మనం ఈ నెలైనా ప్రారంభించవచ్చండి. ఈ నెలే కాదండి, ఏ నెలైనా మనం ఈ వ్రతాన్ని సంకల్పం తీసుకొని ప్రారంభించవచ్చు. ఓకే అండి, మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.